చూడండి మహారాజా, ఈ తిప్పుడు మాటల తప్పుడేమో. గురుదేవా, ఏమిటి వినయం? ముక్కు మీద వేలు ఆశ్చర్య సూచకం మహారాజా. అయితే గురుదేవుల స్వప్రభేదరహితమైన ధర్మ నిర్ణయం జగన్మాతకు ఆశ్చర్యం కలిగించుంటుంది. క్షమించండి మహారాజా, ఇది భువనేశ్వరి మాత క్రొత్త కాదు. ఎక్కడో ధర్మద్రోహం జరుగుంటుందని నా అభిప్రాయం. మంత్రి గారు, ఇటు గురుదేవులు అటు భువనేశ్వరి పీఠం ధర్మ నిర్ణయం చేస్తూ ఉంటే మన రాజ్యంలో ధర్మద్రోహమా? మహారాజా, ఇటువంటి మేము ఎన్నడూ కానీ వీళ్ళు ఎరగం. ఇది ఏ ప్రళయానికి దాటిస్తుందో మేము భయపడిపోతున్నాం. అవును ప్రభు. భయపడకండి. ప్రజాక్షేమమే పరమేశ్వరి శాసనమన్న విషయం మేమెన్నడూ విస్మరించం. ధర్మమూర్తులైన గురుదేవుల సహకారంతో కారణమేమిటో తెలుసుకుంటాం. ధర్మద్రోహమే కారణమైతే దానికి కారకులైన వారెవరైనా సరే వారిని తప్పక శిక్షిస్తాం. ధర్మం నిలుపుతాం. ఇది సత్యం. మీరు శాంతంగా వెళ్ళిరండి. సత్యం సార్. తావులీనెడు తామర పువ్వు నీవు గ్రోలగా వచ్చిన తేటి నేను తెచ్చనన్నిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే ఈ అంగుళీయకమే బంధమగును చెలియా 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 చెలి, ఇది ఏనాటి అనుబంధం? జన్మ జన్మల సంబంధం స్వామి. ప్రేయసి, నిన్ను విడిచి వెళ్ళలేకుండా ఉన్నాను. స్వామి. అవును భువన సుందరి, మా తండ్రి గారు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు. స్వామి, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా దేవి? మన ప్రేమబంధం వివాహబంధం కావద్దు. మా తల్లిదండ్రుల అనుమతి పొంది మీ తల్లిదండ్రుల అంగీకారం కోసం మా మంత్రి పురోహితులను పంపిస్తాను. దేవి, సంతోషంగా సాగను. అంతవరకు మనకి ఎడబాటు తప్పదా స్వామి? తప్పదు దేవి. మహారాజా వారు, మా తండ్రి గారు వస్తున్నారు. ఓహో, కొంతసేపు మీరు దాగి ఉండండి స్వామి. ఏమిటి దాగి ఉండడమా? వారు వెళ్ళిన వెనక మిమ్మల్ని సాగనంపుతాను. వీళ్ళే దేవి. రండి స్వామి, నా మాట మన్నించి. అమ్మా, గురుదేవా, మీరా? నమస్కారం. కళ్యాణమస్తు. విన్నావా తల్లి? ఆలయంలో భువనేశ్వరి దేవి ముక్కు మీద వేలు వేసుకుందట. అందుకై పూజలు పునస్కారాలు చేయించి దేవిని శాంతింపజేయాలని నిశ్చయించారు గురుదేవుడు. దేవి ముక్కు మీద వేలేసుకుందా? చిత్రంగా ఉంది. అవును, ఇది విచిత్రంగానే ఉంది. ఏమిటి గురుదేవా ఆ పల్లకి అక్కడ ఉండటం? పల్లకి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పవలసింది రాకుమారి మహారాజా. ఏమమ్మా భువన సుందరి, ఆ పల్లకి మేడ మీదకి ఎలా వచ్చింది? పల్లకే ఏది? నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ మందిరానికి ఎలా వచ్చింది రాకుమారి? ఈ పల్లకిని కిందికి తీసుకెళ్ళండి. సేనాపతిని భటులతో రమ్మనండి. గురుదేవా, ఏమిటిది? అంతఃపురాన్ని వెతికించాలి మహారాణి. అంటే మీరు అంతఃపురాన్నే శంకిస్తున్నారా? లేదు మహారాణి, అంతఃపురాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాను. సేనాపతి,
మందిరమంతా గాలించండి. కొత్త ముఖం ఎవరు కనిపించినా బంధించి తీసుకురండి. సేనాధిపతి, మీరంత శ్రమపడవలసిన అవసరం లేదు. ధర్మద్రోహం ఎక్కడో కాదు మహారాజా, ఇక్కడే. రాకుమారి తన మందిరంలో పరపురుషుణ్ణి దాచింది. దాచవలసిన అవసరం ఆమెకు లేదు. దాగుకోవలసినంత తప్పు మేమేమీ చెయ్యనూ లేదు. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? సుక్షత్రియుడు. శూరంగా కన్యాంతపురంలో ప్రవేశించిన నీవు సుక్షత్రియుడువా? దేశాల్లో బంధించండి. నాన్నగారు, నీచుడా, వంశ మర్యాదలు పరువు ప్రతిష్టలు గంగలో కలిపి. నాన్నగారు, నేను మీ పుత్రికని. నా వల్ల అలాంటిది ఎన్నడూ జరగదు. వారు విచిత్రపురాధీశ్వర్ల పుత్రులు. చంద్రసేన రాకుమారుడా? అవును, మీరంపిన చిత్రపటంలో వారి రూపురేఖలు చూశాను, వలచాను. విధి సంఘటన వల్ల వారి ఇక్కడికి వచ్చారు, నాకు మనసిచ్చారు. మేమిరువురం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. మహారాజా, చంద్రసేనుడు మనకు అల్లుడు కావాల్సిన వాడు. కావచ్చు మహారాణి, తప్పు నిప్పు లాంటిది. అది ఇతరులను దహించి అల్లుడని సహించదు. అంటే మీ ఉద్దేశం అతడు అంతఃపుర ద్రోహి, దండనార్హుడు? కాదు, ఎన్నటికీ కాదు. క్షమించండి మహారాణి, అనుమతి లేకుండా రాకుమారి మందిరంలో ప్రవేశించి మీ రాజరికాన్ని అవమానపరిచిన అంతఃపుర ద్రోహి. గురుదేవ మహారాజా, ధర్మద్రోహం ఎవరు చేసినా తప్పక శిక్షిస్తానని భువనేశ్వరి మాత ముందు ప్రమాణం చేశారు. మీ కుమార్తె కోరిక తీర్చడానికై ప్రజాక్షయాన్ని ఆకాంక్షిస్తారు, ధర్మాన్ని ఆచరించి ప్రజాక్షేమమే అభిలషిస్తారు. ప్రభువుల చిత్తం. మహారాజా, చంద్రసేనుడు విచిత్రపుర రాజ్యానికి భావి ప్రభు, మనకు అల్లుడు కాగలవాడు. ఈ రాజ్యానికి వారసుడు. అతన్ని శిక్షించే అధికారం మనకు లేదు. అందువల్లే ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెట్టమని ప్రభువులకు మనవి చేస్తున్నాం. అపరాధి, చట్ట దృష్టిలో నీవు అంతఃపుర ద్రోహివి, సామాజిక దృష్టిలో మహారాజునకు అల్లుడవు. అందువల్ల ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠమే నిర్వహిస్తుంది. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులినోట. గురుదేవ, నేను పరదేశినైనా మీ రాజ్యాంగ చట్టాన్ని శిరసావహిస్తాను. ఇది జీవన్మరణ సమస్య కనుక నా కోరిక ఒక్కటి తీర్చమని కోరుతున్నాను. ఏమిటది? ముద్దులు గొలిపే నా ముచ్చటైన పల్లకిని ఒక్కసారి చూడాలని ఉంది. అలాగే, నీ కోరిక తప్పగా తీరుస్తాను. సేనాపతి, పల్లకి తెప్పించండి. సేనాపతి, పట్టుకోండి. గురి తప్పిందా గుండెలు పగలగొడతాను. మాది ఒకే మాట, ఒకే బాణం. 1 2 3 అంటాం. వెంటనే మీరు బాణాలు వదలాలి, వాళ్ళ తలకాయలు ఎగరాలి.
తలకాయ తీసేంత తప్పు ఏం చేసావు మహారాజా? ఇంకేం తప్పు చేయాలి? ఒక్క దినం గడిచింది, రెండవ దినం, మూడవ దినం కూడా గడిచింది. మేమిచ్చిన గడువే గడిచింది. ఇది 4వ దినం. ఇంకా మా చంద్రసేనుడు రాలేదు. ఆయన రాకపోతే అది మా దోషం మహారాజా. దోషం ఎవరిదైతేనే దొరికింది మనం దండిస్తున్నారు, అనుభవించాల్సిందే. ఆ మాట అన్నా బాగుంది. ఇంకా అలసి ఎందుకు? రే, సిద్ధంగా ఉండండి. 1, 2. ఎవడు? నువ్వు నాయన. నమస్కారం నాన్నగారు. నమస్కారం మామగారు. నమస్కారం. మామగారా? అవును నాన్నగారు. ఏమి కోడలు? చాలా సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. మహారాజా, చేతుల్లో పెడుతున్నాయి. మూడు చెప్పండి. మేం చెప్పాం, కావలిస్తే మీరే చెప్పుకోండి. అమ్మాయిని అంతఃపురంలో తీసుకెళ్ళండి. అయితే వీళ్ళు చేసి నేరమేమిటి నాన్నగారు? ఇంకేం చేయాలి? నువ్వు పల్లకిలో వెళ్ళడమే వెళ్ళలేరు. వెళ్ళిన వాడివి ఇంతవరకు తిరిగి రాకపోవడమే వెళ్ళలేరు. మరి వచ్చానుగా. అవునవును. ఈనాడు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఆ వివరం అంతా తర్వాత చెప్తా. ముందు వాళ్ళు వదిలిపెట్టు. అవును, వదిలేండి. ఆగండి. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. మాది ఒకే మాట, ఒకే బాణం. అర్ధరాజ్యం ఇచ్చి మరీ వదిలిపెడదాం. మాకు ఏ రాజ్యం వద్దు మహారాజా. మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలు. అదెలా వీలవుతుంది? మీరు అర్ధరాజ్యం అన్నా పుచ్చుకోవాలి, లేకపోతే మీ తలకాయలన్నా మాకు ఇచ్చుకోవాలి. మాది ఒకే మాట, ఒకే బాణం. రే, వీళ్ళ కట్టేయండి. 3 చెప్తాను. మహారాజా, అర్ధరాజ్యం కాదు, రాజ్యం అంతా ఇచ్చినా పుచ్చుకుంటాం. మమ్మల్ని వదిలేయండి. మేము అర్ధరాజ్యమే ఇస్తానన్నాం. సంపూర్ణ రాజ్యం చచ్చిగ్గి పెట్టినా ఇవ్వం. మాది ఒకే మాట, ఒకే బాణం. చంద్రశేఖర, పల్లకిని ఎక్కడుంచావు? మందిరం పైన ఉంచాను నాన్నగారు. అయితే సరే, వీళ్ళని ముహూర్తం చూసి సత్కారం చేద్దాం. విడిదికి తీసుకెళ్ళండి.